నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కృష్ణపట్నంలోని ప్రాచీన శైవ క్షేత్రమైన శ్రీ కామాక్షి తాయి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో చివరి రోజైన నేడు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం ప్రత్యేక హోమాలు నిర్వహించిన అనంతరం శతరుద్రీయ అభిషేకాలు చేశారు. మధ్యాహ్నం అన్నాభిషేకం, అన్నలింగ ప్రతిష్ఠ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేశారు. గ్రామంలోని యాదవులు సాంప్రదాయ నృత్యాలతో గంగపెట్టెను ఊరేగింపుగా దేవస్థానానికి తీసుకురాగా దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ మామిడాల శ్రీనివాసులు, కార్యనిర్వహణాధికారి వి గిరికృష్ణ గంగమ్మ వారికి చీర, సారె సమర్పించారు. అనంతరం గంగ ఊరేగింపుతో స్వామివారి అన్నలింగ నిమజ్జనోత్సవం జరిపి అన్నలింగాన్ని నిమజ్జనం చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు యువత మండల అధ్యక్షుడు రాగల శివకృష్ణ, ధర్మకర్తల మండలి సభ్యులు మరి సుబ్రహ్మణ్యం యాదవ్, దేవస్థానం అర్చకులు నగేష్, మధు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానం కృష్ణపట్నం గ్రామంలో శివరాత్రి మహోత్సవాలు చాలా వైభవపేతంగా జరిగాయి. 15, 16, 17 ఈ రోజుతో ఈ కార్యక్రమాలన్నీ ముగుస్తున్నాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ మేము అనుకున్న విధంగా ఏర్పాట్లు చేయగలిగామని అనుకుంటున్నాము. అదేవిధంగా భక్తులు కూడా వచ్చి స్వామిని అందరూ దర్శనం చేసుకునే విధంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి దర్శనం చేసుకోగలిగారు. ఈ కార్యక్రమాలకు సపోర్టుగా పోలీసు వారు, వైద్య సిబ్బంది, ఫైర్ వాళ్ళు, అన్ని శాఖల వాళ్ళు సహకరించారు. దాంతోపాటు మా చైర్మన్ గారు, వారి సహచర సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించడానికి ఎంతో కృషి చేశారు. అర్చకులతో సహా అందరూ ఈ కార్యక్రమాన్ని వైభవపేతంగా నడిపారు. అందరికీ మీడియా ప్రతినిధులకు ముఖ్యంగా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయి ప్రజల్లోకి అవగాహన కల్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు ఆగండి సార్. శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానము కృష్ణాపట్నం గ్రామం ముతుకూరు మండలం మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 12 గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము. అదాని పోర్టు వారిచే అన్నదానం. ఫిబ్రవరి 16వ తేదీ పార్వతీ పరమేశ్వర పరిణయ మహోత్సవం. ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 6 గంటల నుండి శతరుద్రీయ అభిషేకం.
27 రకముల విశేష ద్రవ్యాభిషేకము, అన్నాభిషేకం. ఫిబ్రవరి 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అన్నలింగ ప్రతిష్ఠ. దేవస్థానం వారిచే అన్నదానం. ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీ మామిడాల శ్రీనివాసులు గారు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు పి గిరికృష్ణ, కార్యనిర్వహణాధికారి.